మనిషి అద్భుతమైనటువంటి వ్యక్తి అని ఏమన్నా ఈయన కన్విన్స్ చేయగలుగుతారా? చేస్తారా వాళ్ళు బేసిక్గా? మీ సీఎంఓ దగ్గరకు వచ్చారంట కదండి అంటే రోజు వస్తుంటారు ఆఫీసర్లు, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ నాకు కనబడి సల్యూట్లు కొట్టరు కదా, ఏ నువ్వు రాలేదా అంటాడు ఆయన. ఈ అధికారులు వెళ్ళలేదా ఇవాళ విచారించే వాళ్ళు ఎవరు? కాబట్టి ఇవన్నీ నీకు తెలిసినే నాకు తెలిసిన, ఇప్పుడు నువ్వు ఆ ప్రభుత్వం చెప్పినట్టు అంటున్నావు, నేను అంతకుముందు ప్రభుత్వంలో అధికారిగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టే నాలా, నీకు తెలియదు నాకు తెలియదు అంటాడు. ఏం అడుగుతారు ఇంకా అంతకు మించి? లేదు సార్ మీరు తప్పు చేశారంటే రాసుకోయా కేసులో, ఎవడొద్దన్నాడు? ఇంతే కదా. ఇంతకుముందు సినిమాల్లో చూపెట్టినట్టు కాళ్ళు చేతులు కట్టేసేసి ఐసు మీద పెట్టి కర్రలు కత్తులతో కొట్టేయడం ఇవన్నీ ఉంటాయా? అంటే ఒకప్పుడు రఘురామకృష్ణ గారు చెప్పిన దాన్ని బట్టి అయితే అలాగే ఉంటాయని అనుకుంటున్నారు జనం అందరూ. రఘురామకృష్ణరాజు చెప్పిన దానికి సంబంధించిన దానికి అది జైల్లో కాదు కదా చేసింది, బయట కదా. బయట అయితే అట్లా చేయరు కదా ఆయన్ని. ఇంకోటి రఘురామకృష్ణరాజు ఉదయం తర్వాత వాళ్ళు ఏ అధికారి అట్లాంటివి చేసే ధైర్యం చేయడు కదా. అదే కదా. అవును. కానీ అక్కడ ఎలా చేశారు, జైల్లో అయితే ఎలా ఉంటుందని. కానీ ఒకటి సార్, ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో అంటే కస్టడీ ఇంకా పొడిగించమని అడుగుతారా? ఆ ఉద్దేశంతో ఇప్పుడు విచారణ చేయట్లేదు అయింది, 3 రోజుల పాటు సాగదీస్తున్నారు అంతే. అంటే మినిమం ఒక్కొక్కళ్ళకి కొన్ని రోజులు జైల్లో ఉంచాలి. ఇదేంటంటే దాన్ని ఏమంటారు, మానసిక సంతృప్తి పరచడం, కార్యకర్తలోని బడబానాలన్నీ చల్లార్చేటటువంటి ప్రయత్నం అనమాట అది. అంటే దాని మీద కూడా పైనుంచి ఏమన్నా ఒత్తిడి ఉంటుందేమో, ఈ వ్యక్తిని ఇన్నోళ్ళు జైల్లో ఉంచండి, జగన్